అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మొదలు పెడుతున్నాను. ఈరోజు మన టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నరదిష్టి. దిష్టి నుంచి ఎలా కాపాడబడాలి, దిష్టి తగిలితే అసలు మనం ఏం చెయ్యాలి అన్న దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను దీంట్లో దువాస్ కూడా చెప్తాను. ఆ దువాలు కూడా మీరు కంపల్సరీగా చదువుకొని గుర్తుంచుకొని రోజు చదువుతూ ఉండండి. సో ఇప్పుడు మన టాపిక్ దిష్టి. అసలు దిష్టి అన్నది ఉందా? నిజంగానే దిష్టి తగిలిద్దా అంటే నిజంగానే దిష్టి తగిలిద్దండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, అల్ హక్కు ఐనన్, నజర్కి హక్కు ఉంది, దిష్టికి హక్కు ఉంది అని చెప్పేసి. అలాగే మన పెద్దలు కూడా చెప్తారు, నరదిష్టి వల్ల నాప్రాళ్ళు కూడా పగిలిపోతాయి అని చెప్పేసి. ఇది 100% రైట్ అండి. దిష్టి అన్నది ఉంది. అసలు ఈ దిష్టి అన్నది ఎలా వచ్చిద్ది? అసూయ వల్ల, ద్వేషం వల్ల వచ్చిద్ది. కాకుండా మన దగ్గర లేనిది వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, మనకంటే ఎవరైనా అందంగా కనిపించినప్పుడు, కొన్నిసార్లు ఏంటంటే మన దగ్గర ఉన్నా కూడా వేరే వాళ్ళని చూసి కూడా అసూయ చెందేవాళ్ళు చాలామంది మన సమాజంలో ఉంటారు. మనమే బాగుండాలి, వేరే వాళ్ళు బాగుంటే చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ అసూయ వల్ల కూడా మనకు దిష్టి తగిలే అవకాశాలు చాలా ఉన్నాయి. దిష్టి తగిలినప్పుడు మన జీవితంలో హఠాత్ పరిణామాలు జరుగుతాయండి. అంటే ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు సడన్గా అనారోగ్యం పాలవ్వడం, ఆస్తులు సడన్గా పోవడం, ఇలాంటివి చాలా పరిణామాలు అనేవి మన జీవితంలో కనిపిస్తాయి. అయితే మనం అన్నిటినీ దిష్టితో లింక్ పెట్టలేమండి. కొన్నిసార్లు మనకు కొన్ని ఆరోగ్యం పరిస్థితుల వల్ల కూడా నార్మల్గా కూడా అనారోగ్యం అన్నది పాడవచ్చు. దానికి మెడికల్ ట్రీట్మెంట్ లాంటివి కూడా తీసుకోవాలి. బిజినెస్లో కూడా ఒక్కొక్కసారి మన నిర్లక్ష్యం వల్ల, లేకపోతే అల్లాహ్ మనల్ని టెస్ట్ చేయాలని చెప్పు నార్మల్గానే మనకి లాస్ అన్నది రావచ్చు. సో ప్రతీది మన జీవితంలో జరిగేది, మనకి తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, కొంచెం దగ్గు వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా కూడా మనం దిష్టి తగిలింది అని చెప్పేసి అయితే చెప్పలేము. అయితే దిష్టి అన్నది ప్రతిసారి అసూయపడే వాళ్ళు, ద్వేషపడే వాళ్ళ వల్లనే జరగకపోవచ్చండి. ఒకసారి మన వల్లే మనకి దిష్టి తగలవచ్చు, మన పిల్లలకి తగలవచ్చు. దిష్టి తగలడానికి వీళ్ళు అసూయపడే వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని ఏమి ఉండదండి. మంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు దిష్టి తగిలే అవకాశాలు ఉన్నాయి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒకసారి ఒక సహాబా వారు స్నానం చేసి టవల్ కట్టుకుని, ఆయన పైభాగం ఓపెన్గా ఉంది. ఇంకో సహాబా గారు కలవడానికి వస్తే ఆయన వచ్చారు. ఇప్పుడు కలవడానికి వచ్చిన సహాబా గారు ఈయన అలా చూసి, మీ శరీరం యవ్వనంలో ఉన్న స్త్రీ శరీరం కంటే కూడా చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోయారు. అలా చెప్పగానే ఈయనకి ఫీవర్ వచ్చేసి బాగా జ్వరం వచ్చి ఆయన పడిపోయారు. ఈ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిసి ఆయన చూడ్డానికి వచ్చారు. విషయం తెలుసుకొని ఆ సహాబా గారిని పిలిపించారు. ఆయనతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఏంటి నువ్వు మీ తమ్ముడిని చంపేయాలి అని చూస్తున్నావా ఏంటి అని. అప్పుడు ఆయన అన్నారు, ఇలా మీరు చూసినప్పుడు మాషా అల్లాహ్ లా కువ్వత ఇల్లా బిల్లా అని చెప్పాలి, తెలీదా అని చెప్పేసి. అప్పుడు ఆ విషయంలో ప్రవక్త గారు ఏం చేశారంటే, ఏ సహాబా గారి దిష్టి తగిలిందో ఆయన చేత వజూ చేయించి ఆ వజూ చేసిన నీళ్ళని ఒక గిన్నెలో తీసుకొని, ఎవరికైతే జ్వరం దిష్టి తగిలిందో ఆ సహాబా గారి నెత్తి మీద నుంచి పోశారు. ఇది రుఖయా అంటారు. ఎవరి వలన అయితే మనకి దిష్టి తగిలిందో ఆ వ్యక్తి వల్ల మనకి దిష్టి తగిలింది అని తెలిసినప్పుడు మనం ఈ పద్ధతిని పాటించాలి. మామూలుగా అయితే ఇప్పుడు మన సమాజంలో మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ వల్లే నాకు దిష్టి తగిలిందంటే ఒప్పుకోరండి. కానీ ఈ హదీసు ప్రకారం ఏంటంటే, మనం వల్ల వాళ్ళకి దిష్టి తగిలినా తగలకపోయినా ఒకసారి వాళ్ళకి అనుమానం వచ్చింది, మీ వల్లే నాకు దిష్టి తగిలిన ఆరోగ్యం పాడైంది అని చెప్పి, అప్పుడు మీరు ఈ రుఖయా చేయడానికి మాత్రం వెనుకడుగు వేయకూడదు. మీరు చెయ్యండి. ఒకవేళ అది నిజమో కాదో అక్కడే తెలిసిపోయిద్ది. మనకేం నష్టం లేదు కదా. ఈ హదీసు ద్వారాలో ఇంకో విషయం తెలిసింది ఏంటంటే, మనం ఏదైనా అందమైన వాటిని చూసినప్పుడు మాషా అల్లాహ్ అని చెప్పాలి. మన చిన్న పిల్లల్ని చూసినప్పుడు మామూలుగా అయితే అరే భలే బాగున్నావురా, క్యూట్గా ఉన్నావురా అని అంటాము. అలా కాకుండా మాషా అల్లాహ్ అనండి. ఎవరైనా ఇంటికి వెళ్ళామా, ఇల్లు బాగుంది మాషా అల్లాహ్ అనండి. ఎవరైనా అమ్మాయో అబ్బాయో బాగా రెడీ అయ్యి వచ్చారు, మీరు వాళ్ళకి అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారు, కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మాషా అల్లాహ్ అని చెప్పండి. లేదు అలా చెప్పకుండా మన వాళ్ళు ఇంగ్లీష్ పదాలు, వావ్ యూ లుకింగ్ బ్యూటిఫుల్ అంటారు, ప్రిటీగా ఉన్నావు అంటారు, క్యూట్ పై అంటారు. అవన్నీ తర్వాత అండి. ఫస్ట్ మాషా అల్లాహ్ అనండి. సపోజ్ మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారండి, మీకు భయం ఉంది, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు దిష్టి తగిలిద్దేమో, మా ఇల్లు బాగుంది దిష్టి తగిలిద్దేమో అని చెప్పేసి ఆ వచ్చేవాళ్ళు మాషా అల్లాహ్ అని అంటారని కూడా లేదు. అలాంటప్పుడు మీరే చెప్పుకోండి వాళ్ళు వచ్చేటప్పుడు మాషా అల్లాహ్ అని మీ లోపల. అలాగే కొన్ని దువా చదివి మీ పిల్లలకి దమ్ చెయ్యండి. దానివల్ల వచ్చే వాళ్ళ దిష్టి కూడా మీ పిల్లలకి తగలకుండా ఉండిద్ది.
మనకి దిష్టి తగలకుండా ఉండాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కొన్ని దువాలు ఉండేవి. ఆ దువాలు చదివేవాళ్ళు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హసైన్ హుసేన్ రజియల్లాహు అన్హుమా వాళ్ళకి కూడా అదే దువాలు చదివి దమ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ముఅజ్జయిన్ సూరాలు అంటే సూరే ఫలక్, సూరే నాస్ నాజిలయ్యాయో అప్పటి నుంచి ఆయన ఆ దువాలను వదిలేసి ఈ సూరాలే చదివి దమ్ చేయడం మొదలుపెట్టారు. ఈ 2 సూరాలతో పాటు సూరే ఇఖ్లాస్, కుల్ అల్లాహు అహద్ సూరా ఉంది కదా. సో ఈ 3 సూరాలను పొద్దున్న, సాయంత్రం, రాత్రి నిద్రపోయేటప్పుడు 3 సార్లు చదివి మన అరచేతుల్లో 3 సార్లు ఊది ఆ చేతుల్ని మన బాడీ పార్ట్స్తో టచ్ చేసుకుంటూ ఉండాలండి. తలపై నుంచి మొహం, పొట్ట అంతా ఎక్కడైతే ఉందో అదంతా మనం టచ్ చేసుకోవాలి. దాన్ని మనం దమ్ చేసుకోవడం అంటారు. దాంతోపాటు మనం ఆయతల్ కుర్సీ, ఇది చాలా పవర్ఫుల్ అండి. దీన్ని మనం తప్పకుండా ఎప్పుడు చదువుతూనే ఉండాలి. ఎవరైతే ఈ ఆయతల్ కుర్సీ చదువుతారో వాళ్ళతో పాటు ఫరిష్తాలు కాపలాగా ఉంటారు. ఇవి చదవడం వల్ల కూడా మనకి వేరే వాళ్ళ దిష్టి తగలకుండా, అలాగే ఏ జిన్నాతులు మన దగ్గరికి రాకుండా కాపాడబడతాము. దాంతోపాటు అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు సూరే బఖ్రా యొక్క 2 ఆయాతులని ఇంట్లో తిలావత్ చేయండి. అవి తిలావత్ చేయడం వల్ల ఇంట్లోకి ఏ శైతాను, జిన్నతులు అన్నవి ఎంటర్ అవ్వవు. మనం వాటి నుంచి కాపాడబడతాము, అల్లాహ్ పరిరక్షణలో ఉంటాము. సో ఈ దువాలన్నవి మనం ఎప్పుడూ చదువుకుంటూ ఉండాలండి. అలాగే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఈ దువా చదివి దమ్ చెయ్యండి. ఉఈజుకుమా బికలిమాతిల్లాహి తమ్మాతి మిన్ షర్రి కుల్లి షైతాని వహమ్మాతి వమిన్ కుల్లి ఐనిల్ లమ్మాతి. మీరిద్దరూ ప్రతి శైతాన్ నుండి, బాధకరమైన జంతువుల నుండి, చెడు చూపుల నుండి సురక్షితంగా ఉండాలని నేను దేవుని పరిపూర్ణ నామాలను సాధనంగా చేసుకుని వేడుకుంటున్నాను అని దీని అర్థం. ఇక్కడ ఏంటంటే 2 పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఉఈజుకుమా అనాలి. లేదు ఒక పిల్లలే ఉంటే ఉఈజుకా అని చెప్పాలి. అలాగే దాంతోపాటు ఇంకో దువా కూడా ఉంది దిష్టి తగలకుండా. ఆ దువాను కూడా మీరు చదువుతూ ఉండండి. ఔజు బి కలిమాతిల్లాహి తిమ్మాతి మిన్ షర్రి మా ఖలఖ. అల్లాహ్ సృష్టి కీడు నుండి నేను ఆయన సంపూర్ణ నామాల శరణు వేడుతున్నాను అని దీని అర్థం. ఈ దువాలని ఎల్లప్పుడూ మనం చదువుతూ ఉండాలి. మనం ఈ దువాలను వదిలేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే దిష్టి తగిలిందనగానే ఉప్పుతో దిష్టి తీయడం, మిరపకాయలతో దిష్టి తీయడం, లేకపోతే బాబాల దగ్గరికి వెళ్ళి తావీజులు తెచ్చుకొని మెడలో వేలాడ తీసుకోవడం, చిన్నపిల్లలకేమో కాటుకతో దిష్టి చుక్కలు పెట్టడం, అవి నల్లగా ఉంటాయి కదా, పూసలు వచ్చేసి అవేమో కాళ్ళకి, చేతులకి వేయడం గాజుల్లాగా. ఇంకా పెద్దవాళ్ళు కూడా అరికాళ్ళలో నల్ల కాటుకతో చుక్కలు పెట్టుకుంటున్నారు, నల్ల తాడులు కట్టుకుంటున్నారు. అది ఒక ట్రెండ్ లాగా, చూస్తే బాగుంటుంది కదా అన్నట్టు కూడా కొంతమంది కట్టేసుకుంటున్నారు. అలాగే తావీజులు అని చెప్పి మీరు వేసుకుంటున్నారు. చాలామంది అంటారు ఇదేముంటే దాంట్లో ఖురాన్ ఆయతులే కదా అని చెప్పేసి. ఖురాన్ నాజిలైంది చదవడానికి, దాని మీద అమలు చేయడానికి, అంతేలే కానీ తాయెత్తుల్లాగా మెడలో వేలాడ తీసుకోవడానికి కాదు అండి. సో మీరు ఈ పద్ధతులను వదిలేసేయండి. ఇలాంటివి చేయడం కూడా షిర్క్ అయిద్ది. మీరు అల్లాహ్ మీద విశ్వాసం కాకుండా ఆ తాయెత్తుల మీద, నల్ల తాడుల మీద విశ్వాసం కలిగి ఉన్నట్టు అలా చేయడం షిర్క్ కిందకు వచ్చిద్ది. ఈ షిర్క్ పనుల నుంచి బయటకు రండి. అల్లాహ్ పనా తీసుకోండి. ఈ దువాలను, ఈ సూరాలను చదువుతూ ఉండండి. దిష్టి తగిలినా, దిష్టి తగలకుండా ఉండాలన్నా కూడా ఇవే దువాలు చదవాలన్నమాట. మీ దగ్గర ఇల్ము తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మీరు మీ మసీద్ దగ్గరలో ఎవరైనా హఫీజ్ సాబ్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ దువాలని చదివి దమ్ చేయించుకోండి. అలా చేయడంలో తప్పేమీ లేదు. అలాగే మీరు ఈ దువాలు చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్గా దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని అల్లాహ్ మాకు కాపాడుతాడు అనే ఉద్దేశంతో ఈ దువాలను చదివి మీ పిల్లల మీద, మీ మీద దమ్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఏదైనా వస్తువుని చూసినప్పుడు దాన్ని పొగడాలి అన్నప్పుడు మాషా అల్లా, సుభాన్ అల్లా అనడం, ఇన్షా అల్లా, ఎక్కడికైనా చేస్తాము పని అని చెప్పేటప్పుడు ఇన్షా అల్లా అని చెప్పడం, ఇలాంటి పదాలు వాడడం నేర్చుకోండి. ఇది వాడడానికి కూడా చాలామంది మన వాళ్ళు సిగ్గుపడతారు. దీంట్లో సిగ్గుపడాల్సిన విషయం లేదండి. ప్రతి దాంట్లో కూడా మనం అల్లాహ్ ప్రమేయంతోనే చేస్తున్నాము. అల్లాహ్ అనుకుంటేనే ఏదైనా జరిగిద్ది, అల్లాహ్ తలిచితేనే అది అంత అందంగా ఉంది అని చెప్పేసి మనం అల్లాహ్ని పొగుడుతున్నాం. అల్లాహ్ని పొగడంలో సిగ్గేంటండి? మన
మనం బయట ఎంతమంది జనాల్ని పొగడ్డము, అలా ఏమి చేయని జనాల్నే పొగిడినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సృష్టిని సృష్టించాడు, మనల్ని సృష్టించాడు, ఇంత అందంగా చేశాడు, మనకివన్నీ ఇస్తున్నాడు. తన్ని పొగడ్డానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏముందండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ హిదాయత్ ఇవ్వాలి. అల్లాహ్ మనందరికీ షిర్క్ బిద్దత్ నుంచి కాపాడాలి. అల్లాహ్ మనందరికీ సిరాతుల్ ముస్తఖీమ్ మీద నడిపేవాళ్ళు చేయాలి. అల్లాహ్ మనందరికీ జిన్నాతుల నుండి, అసూయ నుంచి కాపాడాలని చెప్పి నేను దుఆ చేస్తున్నాను.